ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనం ఒక గొప్ప పండుగను జరుపుకుంటాము. అదే గురు పౌర్ణమి. గురు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు, పౌర్ణమి అంటే పూర్ణ చంద్రుడి రోజు. ఈ రోజు మన జీవితంలో వెలుగు నింపిన గురువులను మనస్ఫూర్తిగా స్మరించి కృతజ్ఞతలు తెలపడానికి ఒక పవిత్రమైన రోజు. గురు పౌర్ణమి వెనుక కథ. అసలు ఈ గురు పౌర్ణమి అంటే ఏంటి? దీని వెనుక ఉన్న కథ ఏంటి? ఇదంతా మన మహాభారతం రాసిన గొప్ప వేదవ్యాస మహర్షితో ముడిపడి ఉంది. ఆయన ఆషాఢ పౌర్ణమి రోజున పుట్టారు. వేదవ్యాసుడు పరాశర మహర్షికి, సత్యవతి దేవికి జన్మించారు. అందుకే ఈ రోజును ఆయన పుట్టినరోజుగా వ్యాస పౌర్ణమి అని, అలాగే మనకు జ్ఞానాన్ని అందించిన తొలి గురువుగా గురు పౌర్ణమి అని కూడా జరుపుకుంటాం. ఇక్కడ ఒక అద్భుతమైన విషయానికి ఒకటి ఉంది. వ్యాసుడు అనేది కేవలం పేరు కాదు, అదొక గొప్ప పదవి. ప్రతి ద్వాపరయుగంలోనూ ఒక వ్యాసుడు పుడతాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వ్యాసుని రూపంలో అవతరిస్తాడని అంటారు. ఇది ఈ పదవికి ఎంత గొప్ప స్థానం ఉందో చూపిస్తుంది. కఠినమైన జ్ఞానాన్ని సులభం చేయడం. మన పురాణాల ప్రకారం కలియుగంలో ప్రజలకు ఆయుర్దాయం తక్కువ, బుద్ధి కూడా అంత పదునుగా ఉండదు. అందుకే మన పెద్దలు అసలు వేదాలను అంతా చదివి అర్థం చేసుకోలేరని గ్రహించారు. అసలు వేదం అంటే ఏంటి? అది మనుషులు తయారు చేసింది కాదు, అది స్వయంగా భగవంతుని నోటి నుండి వచ్చిందే అంటారు. అందుకే ఆయన్ని వేదపురుషుడు అని కూడా పిలుస్తాం. వేదంలో అన్నీ ఉన్నాయి, వేదంలో లేనిది మరెక్కడా లేదని చెబుతారు. ఈ జ్ఞానమంతా మొదట ఒకే రూపంలో ఉండేది. కానీ కలియుగంలో ప్రజలు దీన్ని అర్థం చేసుకోలేరని తెలిసి భగవంతుడే ద్వాపరయుగంలోనూ వ్యాసునిగా వచ్చి వేదాలను 4 భాగాలుగా విభజించారు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఎందుకంటే తక్కువ తెలివిగల వారికి కూడా ఈ లోతైన విషయాలు అర్థం కావాలని, ఇంకా వేదాలను చదవలేని వారి కోసం వ్యాసుడు వేదాలలోని ముఖ్య విషయాలను గొప్ప కథల రూపంలో మహాభారతం, పురాణాల ద్వారా లోకానికి అందించారు. శ్రీమద్భాగవతం ప్రకారం భగవంతుని 21 అవతారాలలో మన వేదవ్యాసుడు 17వ అవతారంగా చెప్పబడ్డాడు. వ్యాస మహర్షికి ఎన్నో పేర్లు, ఆయన రూపాన్ని బట్టి కూడా కొన్ని పేర్లు వచ్చాయి తెలుసా? ఆయన నల్లగా ఉండేవారు కాబట్టి ఆయనను కృష్ణుడు అని కూడా పిలిచేవారు. ఇంకా హిమాలయాల్లోని సరస్వతీ నది మధ్య ఒక ద్వీపంలో ఉండేవారు కాబట్టి ఆయనకు కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు వచ్చింది. కృష్ణుడు అంటే నలుపు, ద్వైపాయనుడు అంటే ద్వీపంలో ఉండేవాడు అని అర్థం. ఆయనకు ఇంకొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ప్రతి పేరు ఆయన కథలో ఒక భాగాన్ని చెబుతుంది. వేదాలను విభజించి అవి తరతరాలుగా నిలిచేలా చేశారు కాబట్టి వేదవ్యాసుడు అనే పేరు. పరాశర మహర్షి కుమారుడు కాబట్టి పరాశరాత్మజుడని, బదరీ క్షేత్రంలో నివసించేవారు కనుక బాదరాయణుడని పేర్లు ఉన్నాయి. మంచి జీవితం కోసం సాధారణ పాఠాలు. వేదవ్యాస మహర్షి మనందరికీ 3 చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. అన్ని ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి, ఎప్పుడూ సత్యం మాట్లాడాలి, మరియు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనం నిజంగా ఈ చిన్న విషయాలను పాటిస్తే మన సమాజం ఎంత ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనం దేవృణం, ఋషిరుణం, పితృరుణం ఇలా 3 రకాల రుణాలు ఉంటాయని విన్నాం. కానీ వ్యాసుడు వీటికి అదనంగా ఇంకో పెద్ద రుణం గురించి చెప్పారు. అదే మనుష్య రుణం. అంటే మనుషుల పట్ల మనకు ఉండే బాధ్యత. అన్ని ప్రాణుల పట్ల దయ కలిగి ఉండటం ద్వారా, ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఈ మనుష్య రుణం తీర్చుకోవచ్చు అని ఆయన చెప్పారు. ఎంత చక్కటి ఆలోచన కదండి! మన తొలి గురువు, గురు పరంపర, గురుశిష్య సంప్రదాయం చాలా పురాతనమైనది. కానీ వేదవ్యాసుడిని మొదటి గురువుగా చెబుతారు. ఆయన 4 వేదాలను తన 4 శిష్యులకు నేర్పారు. ఇంకా శ్రీమద్భాగవతాన్ని తన కుమారుడు శుకుడికి చెప్పారు. ఆ తర్వాత ఈ గొప్ప జ్ఞానాన్ని తరతరాలుగా కొనసాగించమని తన శిష్యులను కోరారు. ఆయన గొప్ప ఆధ్యాత్మిక కుటుంబంలో జన్మించి లోకానికి జ్ఞానాన్ని పంచారు. భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఆయనకు అత్యున్నత స్థానం ఉంది. అందుకే ఆయన పుట్టినరోజుగా జరుపుకునే ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు
మనకు జ్ఞానాన్ని ఇచ్చిన మన గురువులను వేదవ్యాసునిగానే భావించి పూర్తి భక్తి శ్రద్ధలతో పూజించాలి. గురువులకు పాదపూజ చేసి కానుకలు సమర్పించి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఇది మనం చాలా ఏళ్లుగా పాటిస్తున్న సంప్రదాయం. మనం తరచుగా ఈ శక్తివంతమైన శ్లోకాన్ని చదువుతాం. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీని అర్థం గురువే బ్రహ్మ, సృష్టికర్త, గురువే విష్ణువు, పాలించేవాడు, గురువే మహేశ్వరుడు, లయకారుడు, గురువే స్వయంగా పరమాత్మ. అటువంటి గురువుకు నమస్కారం. గు అంటే చీకటి, రు అంటే చీకటిని తొలగించేవాడు. మన అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే వెలుగును ఇచ్చేవాడే గురువు. అందుకే మనకు జ్ఞానాన్ని అందించే గురువును మనం ఎల్లప్పుడూ గౌరవించాలి. ఈ తొలి గురువును పూజించడం మనందరి బాధ్యత. ఈ బాధ్యతను మన తర్వాతి తరాలకు కూడా అందించడం మన ధర్మం. ఆ వేదవ్యాస భగవానుని అనుగ్రహానికి మనం పాత్రులమవుదాం అని ఆశిద్దాం. అందుకే ఈరోజు గురుపూజ చేసుకుందాం. మన గురువుల్లోనే దేవుడిని చూద్దాం. భక్త కబీర్ దాస్ చెప్పిన ఒక మాట గుర్తుంది కదా, గురువును, గోవిందుడిని పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే గురువుకే నమస్కరిస్తాను. ఎందుకంటే గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా. అది మన భారతీయ సంస్కృతిలో, మన ధర్మంలో గురువుకు ఉన్న గొప్ప ప్రాముఖ్యత. కాబట్టి గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గురువులను సేవించాలి. గురు పౌర్ణమి రోజున సిరిడీ సాయిబాబాకు పూజ ఎందుకు చేస్తారు? సిరిడీ సాయిబాబా ఎవరు? ఆయన ఒక సాధారణ మనిషిలా కనపడినా అనేక మందికి జీవితాన్ని మార్చిన గొప్ప గురువు. ఆయన ఉపదేశాలు, జీవన విధానం, చేసిన మానవ సేవలు ఇవన్నీ ఆయనను ఓ మహాగురువుగా నిలబెట్టాయి. అందుకే గురు పౌర్ణమి రోజున బాబాను గురువుగా భావించి పూజించడం ఒక ఆధ్యాత్మిక సంప్రదాయంగా మారింది. సాయిబాబా సారాంశంగా ఒక మాట చెప్పేవారు, గురువే మార్గం, గురువు లేక జ్ఞానం రాదు. ఆయన శిష్యులకు ఎల్లప్పుడూ గురుతత్వాన్ని గురించి ఉపదేశించేవారు. శ్రద్ధ, సబూరి అనే 2 పదాలు మాత్రమే బాబా జీవిత తత్వాన్ని వివరించగలవు. సిరిడీలో తొలి గురు పౌర్ణమి ఉత్సవం 1908లో ఒక భక్తుడు బాబాను గురువుగా భావించి చేసిన పూజతో ప్రారంభమై అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతోంది. ఈ రోజున సాయిబాబా ఆలయాల్లో పూజలు, భజనలు, అన్నదానాలు, ప్రవచనాలు నిర్వహించడం మనకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. ఈ రోజున గురువులను స్మరించడం ద్వారా పుణ్యం కలుగుతుంది. గురు పౌర్ణమి ఆధ్యాత్మిక ఉత్తేజానికి మూలం. మీ జీవితంలో ఉండే ముఖ్యమైన గురువులను గుర్తు చేసుకోండి. వారిని గౌరవించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.